दशहरा के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अखब वंशीधर स्कूल नागर कर्नूल रोड जड़चल्ला। मज़ीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जड़चल्ला टाइम्स न्यूज। जड़चल्ला PACS हलफबरदारी तकरीब में MLA अनिरुद्ध रेड्डी की शिरकत। साबिक MLA लक्ष्मण रेड्डी पर सख्त तनकीद। जड़चल्ला मंडल प्राइमरी एग्रीकल्चर कोऑपरेटिव सोसाइटी की नई गवर्निंग बॉडी की हलफबरदारी तकरीब में मुकामी MLA जनमपल्ली अनिरुद्ध रेड्डी ने शिरकत की। इस मौके पर इन्होंने नौ मुंतखब चेयरमैन सुदर्शन गौड़, वाइस चेयरमैन सुधाकर रेड्डी और डायरेक्टर्स को मुबारकबाद पेश की। तकरीब से खिताब करते हुए MLA ने कहा कि रियासती हुकूमत किसानों की फलाह व बहबूद और कोऑपरेटिव इदारों को मजबूत बनाने के लिए संजीदगी से काम कर रही है। इन्होंने इल्ज़ाम लगाया कि बाद सियासी कायदीन ज़ाती मफादात के लिए किसानों को मुश्किलात में डाल रहे हैं। अनिरुद्ध रेड्डी ने कहा कि जड़चल्ला मार्केट में मकई खरीदारी के मसले पर साबिक MLA से वाबस्ता एक शख्स सियासी खेल खेलते हुए किसानों को परेशान कर रहा था। इन्होंने इल्ज़ाम लगाया कि किसानों से मकई की खरीदारी में रुकावटें खड़ी की गई और किसानों के साथ गैर मुनासिब रवैया इख्तियार किया गया, जिसके खिलाफ किसानों ने सड़क पर एहतजाज भी किया। MLA ने कहा कि किसानों के मसाइल हल करने के बजाय साबिक MLA का एहतजाज में बैठना अफसोसनाक है। इन्होंने बताया कि इस मामले में मार्केट में खिदमत अंजाम देने वाले मुताल्लिक़ा शख्स को फौरी तौर पर मुअत्तिल कर दिया गया। इन्होंने मज़ीद कहा कि जड़चल्ला के अवाम ने तरक्की और अवामी खिदमत के लिए कांग्रेस पार्टी पर एतमाद ज़ाहिर किया और हुकूमत इस एतमाद पर पूरा उतरने के लिए काम करेगी। साथ ही खबरदार किया कि साबिक दौरे हुकूमत में हुए मुबैना बदउनवानियों और बेज़ाब्तगियों की तफसीलात जल्द अवाम के सामने लाई जाएंगी। इस तकरीब में अवामी नुमाइंदों, PACS अरकान, कांग्रेस कायदीन, किसानों, कारकुनां और मुकामी अवाम की बड़ी तादाद शरीक हुई। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ మాజీ అనే లక్ష్మారెడ్డి అంటే ఇంకా చిల్లర రాజకీయాలు. జడ్చల్లలో 22 సబ్ స్టేషన్లు వచ్చినాయి, రైతులకు ఇబ్బంది ఉండదు, మార్కెట్కి కొత్త షెడ్ వచ్చింది. మళ్ళీ ఎట్లా అనిరుద్ధ్ రెడ్డిని ఎట్లా మైనస్ చేయాలి, ఎమ్మెల్యే పైన ఎట్లా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఏమైతే అక్కడ రుజువు అయ్యేటి కానీ నిజాలు నేనైతే ఇక్కడ ఏం చేయలేదు, ఆయన చేసినట్టయితే నేను చేయలేదు, నేను చేయను ఆయన లాగా. అయితే ఎట్లా తప్పు పట్టాలి, ప్రజలు ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి రైతుల దగ్గర ఈరోజు చెడ్డ పేరు రావాలని చెప్పేసి ఆయన పెట్టుకున్న మనిషి అక్కడ ఎవరైతే అంటే మన సుదర్శన చెప్పిండు ఎంత 45 లక్షల దానికి బోనస్ సంచులు కూడా అమ్మిండు కదా, 42 లక్షలు. అంటే తప్పు చేసిన వాళ్ళని ఏమో ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఉన్న ఆయాంలో తప్పులు చేస్తుంటే కాపాడుకుంటూ వచ్చిండు. ఎందుకు కాపాడుకుంటూ వచ్చిండో జడ్చల ప్రజలకు తెలుసు. ఎక్కడ అవినీతి జరిగిందో ఈయన ఎందుకు వాళ్ళని కాపాడినారో జడ్చల ప్రజలకు తెలుసు. ఈరోజు ఆయన మనిషి కావాలని అమ్మాలి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టినట్టు పోతున్నా. ఆ రిపోర్ట్ మా దగ్గర ఉంది. అదే కాకుండా రైతులను కూడా మీరు ఏమైనా చేసుకోండి, మొక్కజొన్న ఎత్తము అని చెప్పి బాగా తిడితే పాపం రైతులకు తెలియకంటే ఆయన తిట్టిందని చెప్పేసి ఆ బాధతోనే ధర్నా దిగాడు. ఎప్పుడు లేని 2.5 సంవత్సరాలల్లా ఈరోజు వచ్చి రోడ్డు పైన కూర్చున్నాడు ఆయన మనుషులతోని, కొంతమంది మాజీ కౌన్సిలర్. నేను ఒకటే అంటున్నా, ఇక్కడ చిల్లర రాజకీయాలు చేయాలంటే నేను చాలా చేయగలుగుతాను, తొందరగానే చూస్తావు. అది కూడా నువ్వు ఈరోజు స్టార్ట్ చేసినావు కదా, నీ సంగతి నేను చూస్తా. ఎప్పటి నుంచి ఏమేమి చేసినారో అన్ని నువ్వు ఎట్లయితే హాస్పిటల్ కారా మీ మేనల్లుడు మీ అక్క పోయి స్టే తీసుకొచ్చిండో హాస్పిటల్కి రోడ్ రాకుండా, అసైన్ భూములు ఏమేమి చేసిండో, భూదాన్ భూములు ఏమేమి చేసిండో, మార్కెట్లో ఏమేమి చేసినారో మీరు అన్ని బయటికి వస్తే ఎప్పటి నుంచి పెట్టను. నేను పాలన బాగుండాలి, అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను పనిచేస్తుంటే ఈ రోజు చేస్తే నీ వల్ల నీ మంచి యాదగిరి సస్పెండ్ అయింది. రైతులకి ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ యాదగిరి వల్ల ఈ రోజు చెడ్డ పేరు మార్కెట్ కి వచ్చింది. ఆయన ఇద్దరు పిల్లలు కూడా పనిచేస్తున్నారు దాంట్లో. ఇది కుటుంబ వ్యవస్థనా మార్కెట్? ఇదేనా నువ్వు చేస్తావు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు? ఇలాంటి సహించేదే లేదు. ఈ రోజు ఒకటి నీ వల్ల బలైండు,
నువ్వు వెనకాల నుంచి చెప్పి మా వాళ్ళు పోయి కూడా మీ మంచిగా చేస్తున్నంటే అవన్నీ నాకు తెలుసు అని కూడా నువ్వు అన్నావు. ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన టెంపుల్ కౌస్ అంటారు. టెంపుల్ కౌస్ అంటే తెలుసా అమ్మ మీకు? అంటే ఆవు ఇంకా దేనికి పనికి రాకపోతే పుట్టిగా రోడ్ల మీద తిరుగుతుంటది, అటు పాలు ఇవ్వదు, అది ఏమి ఇవ్వదు. ఈ రోజు చర్చలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పని అదే. అటు ఆయన నుంచి పాలు రావు, అటు నుంచి ఏమి రావు. అందుకే ఉట్టిగా రోడ్ల మీద తిరుగుతును. ఆయన నమ్ముకొని ఎవరైతే తిరుగుతున్నా వాళ్ళ ముఖాలు బాగా చూడండి. అవినీతి చేసిన వాళ్ళే ఆయన పక్కన కనిపిస్తుంటారు, అవినీతి చేసిన వాళ్ళే ఆయన పక్కన తిరుగుతుంటారు, కబ్జాలు చేసిన వాళ్ళే ఆయన పక్కన తిరుగుతుంటారు. ఈరోజు ఎంత బాధకరం అంటే రైతులని గలీజ్గా అసభ్యంగా మీరు తిడతారు. ఆ పొద్దున నీ మంచి అక్కడ ఉండేట ఆయన ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు మొక్కజొన్న ఎంతున్నా కానీ కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు వేరే కాన్స్టిట్యున్సీ కూడా అంటే ప్యాక్స్ చైర్మన్ కానీ ఎవరు లేరు ఇక్కడ, మా సింగిల్ విండో చైర్మన్ లేరు కాబట్టి ఆ CEO ఒప్పుకొని వేరే కాన్స్టిట్యున్సీలో కూడా మొక్కజొన్న మొత్తము మా చర్చలకు పంపిస్తున్నాం. ఇక్కడ ఇష్యూ లేకుంటే ముందు అసలు మనం ఎందుకు ఒప్పుకున్నారు వీళ్ళు నాకు ఈరోజు తెలిసింది. దేవరకత్ర కానీ మేఘనాథి మొత్తం మొక్కజొన్న కూడా చర్చలకు వస్తుంది. నేను ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడినాను, మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. మన చర్చల మొక్కజొన్ననే ఇక్కడ కొనుగోలు చేయాలి, ఇక్కడ ఉండాలి. వేరే కాన్స్టిట్యున్సీ నేను కూడా ఒప్పుకోను. కానీ 3 సార్లు గెలుస్తాం, ఒక మంత్రిగా చేసినాం. ఎమ్మెల్యే కాకముందు ఏమున్నదో అందరికి తెలుసు. ఎమ్మెల్యే అయినాక పెద్ద ఇల్లు కొనుక్కున్నావు, పెద్ద కార్లు కొనుక్కున్నావు. అట్లీస్ట్ ఇంత మంచిగా అయినా కానీ నువ్వు మంచిగా అవుతావు అనుకున్నా. ఒక పందిని మురికి కాలువని తీసుకొచ్చి బాగా కరిగి పాండ్స్ పౌడర్ వేసినా మళ్ళీ అది మురికి కాలువలకే పోతుంది. అది గుర్తుపెట్టుకో నువ్వు ఏందని. ఇప్పటి నుంచి మీ వాళ్ళు ఏమేమి చేసినాయి అనేది మొత్తము ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తా. ఫస్ట్ మున్సిపాలిటీలా నీ హయాంలో ఏ లేఅవుట్ రోడ్లు లేకుండా డ్రైనేజీలు లేకుండా నువ్వు పర్మిషన్ ఇచ్చినావో ప్రతి ఒక్క దగ్గర నేనే పోయి లాస్ట్ టైం, ఎందుకంటే నీ కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి నేను కాపాడినాను. ఈరోజు వాళ్ళది అయిపోయింది టైం. ఈ రోజు నుంచి నేనున్నా చర్చలలో ఒక్కొక్క అవినీతి మీరు చర్చలలో చేసింది బయట పెట్టి ఒక్కొక్కటి ప్రజలకు చూపిస్తాను ఏమేం చేసినామని. ఇంకా మానుకో, చిల్లర రాజకీయాలు మానుకో. రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసింది. నువ్వు పాలు ఇవ్వని ఆవు నువ్వు, ఇంక అట్లనే బ్రతుకు నువ్వు అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.